తెలియదు వాళ్ళకి. ఎందుకు యేసయ్య అంటున్నాడంటే మీకోసం, మీ పిల్లల కోసం అని. వాళ్ళు ఒక ఏజ్కి రాగానే కారు ఎక్కిండ్రు, వాళ్ళు స్టేజ్ ఎక్కగానే చేతిలో మైక్ ఉంది, వెనకకి తిరగానే మ్యూజిషియన్స్ ఉన్నారు. వాళ్ళకంతా కూడా ప్లగ్ అండ్ ప్లే అన్ని సెట్ చేసేసినావు నువ్వు. వాళ్ళకేమి కష్టం తెలియదు. వాళ్ళు సేవ చేసింది చేస్తారా? చేయి పైకెత్తి చెప్పండి. నీకు 10 రూపాయల విలువ తెలుసు, ఒక ముద్ద భోజనం తెలుసు, నీళ్ళ సాంబార్ తెలుసు. నీ బిడ్డలకు తెలుసా? చేయి పైకెత్తి చెప్పండి. నువ్వు కష్టపడి ఈరోజు మంచి స్థాయిలోకి వచ్చినావేమో. నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా నీ బిడ్డలు ఆ పరిచర్య చేయగలుగుతారని? చెప్పండి. చేస్తారు. ఎట్లాంటి పరిచర్య చేస్తారో తెలుసా? అంత కరిస్మా, లోక సంబంధమైన కరిస్మా. డాడీ మీ పద్ధతులు కాదు